హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. పేరోల్ హెల్ప్కి సంబంధించిన యాప్ వచ్చి ఈ నిధి యాప్ కింద కన్వర్షన్ అవ్వడం జరిగింది. ఈ నిధి అని పేరు మార్పు జరిగింది. ఈ యాప్లో ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారు, ఎలా ఉన్నది అనేది ఒకసారి చూద్దాం. ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏమిటి అనేది చూద్దాం. ఈ పేరోల్ హెల్ప్ ఏ విధంగా అయితే iOS-లోను ఆండ్రాయిడ్లోను మనం డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ను ఉపయోగించవచ్చు. ఇండివిజువల్గా ప్రతి ఎంప్లాయీ ఉపయోగించవచ్చు. అదేవిధంగా DDO గారు కూడా ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. మనం iOS కానీ ఉపయోగిస్తుంటే iOS డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మనం తీసుకోవచ్చు. లేదంటే iOS యాప్ స్టోర్స్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ మీద చేయొచ్చు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వీరిలో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇంటర్ఫేస్ వచ్చి చూడండి, స్టేట్ సింబల్తో ఈ నిధి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. దీంట్లో లాగిన్ క్రెడెన్షియల్స్ మనం ఫిల్ చేయ ఉంటుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చి ఎంప్లాయీ యొక్క CFMS ID, అదే గతంలో ఇచ్చిన పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వచ్చు. ఎంప్లాయీ యొక్క CFMS ID పాస్వర్డ్ ఇవ్వగానే మనం ఈ కనిపిస్తున్న గ్రీన్ కలర్ మీద కనిపిస్తున్న యారో మీద క్లిక్ చేయగానే మనకి OTP రావడం జరుగుతుంది. ఆ OTP ఎంటర్ చేసి మనం ఇవ్వాలి. అది ఏ విధంగా చేయాలి, లోపల ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉన్నదని చూద్దాం. ఇక ఈ యాప్ యొక్క ఫీచర్స్ ఏ విధంగా చేంజ్ చేశారని చూసినట్లయితే ఎంప్లాయీస్ ప్లేస్ తీసుకోవచ్చు. అలాగే APGLకి సంబంధించి కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తున్నారు వీళ్ళు. ఏమిటంటే ప్రొవిజనల్ సర్వీసెస్ లైక్ లోన్ స్టేటస్ ఒకటి, రిఫండ్ స్టేటస్ ఒకటి ఏ విధంగా ఉంది. అదేవిధంగా ప్రపోజల్స్ ఫ్రెష్ హ్యాన్స్ ఏ విధంగా ఎక్కడ వరకు అయింది. అదేవిధంగా APGLకి సంబంధించి మెచ్యూర్ అయిన బాండ్స్ని సబ్మిట్ చేయడం అన్నీ కూడా ఇక్కడ ఈ APGLA బ్లాక్లో ఇవ్వడం జరుగుతుంది. లోన్స్కి సంబంధించిన ఐకాన్ కూడా ఇచ్చారు. లోన్స్కి అదేవిధంగా వాళ్ళకు ఉన్న పాలసీస్ అన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ప్రతి ఎంప్లాయీ కూడా. ఇప్పుడు ఈ యాప్లోకి లాగిన్ అయ్యి ఆ ఇంటర్ఫేస్ ఏమన్నా మార్పు వచ్చినాయి, ఏ విధంగా ఉన్నది అనేది చూద్దాం. మీ మొబైల్లో పేరోల్ హెల్ప్కి సంబంధించిన యాప్ ఉన్నట్లయితే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా నిధి యాప్ కింద ఈ విధంగా సింబల్స్తో అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు అవలేనట్టయితే మీరు ఓల్డ్ వెర్షన్లో ఉండే హెర్బ్ యాప్ని మీరు ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అప్డేషన్ అడుగుతుంది. అప్డేట్ ప్రకారం మనకి నిధి యాప్ కింద ఈ విధంగా చూడండి, N అని సింబల్తో బ్లూ కలర్ సింబల్తో ఉండే నిధి యాప్ ఐకాన్ వస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసి లాగిన్ అవుతారు. ఇప్పుడు దాంట్లో యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉన్నదని చూద్దాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ విత్ ఫేస్ ఐడి ఆర్ ఫింగర్ ప్రింట్ అని కూడా అడుగుతుంది. మీరు ఫేస్ ఐడి ఉంటే మీ మొబైల్లో ఫేస్ ఐడితో మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఫింగర్ ప్రింట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎస్ అని ఇస్తున్నాను. ఇవ్వగానే ఇక్కడ చూడండి, ఫింగర్ ప్రింట్తో ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీకు కానీ ఇది లేనట్టయితే ఫస్ట్ టైం ఇప్పుడు మీ యొక్క అంటే పేరోల్ హెల్ప్లో మనం ఏ విధమైన లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించామంటే మీ యొక్క CFMS ID నెంబరు మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్. ఒకవేళ మీరు పాస్వర్డ్ కానీ మర్చిపోయినట్టయితే ఆటోమేటిక్గా ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి పాస్వర్డ్ని రికవర్ చేసుకోవచ్చు. మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషను, EKYC, లీవ్ మేనేజ్మెంటు, CPS అనే ఐకాన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఐకాన్ని చూద్దాం. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మై ప్రొఫైల్ అని, పర్సనల్ ID డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, పే స్లిప్, బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. పర్సనల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసామనుకోండి, పర్సనల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సెకండ్ వచ్చి ఆఫీస్ డీటెయిల్స్, మీరు వర్క్ చేస్తున్న ఆఫీస్ డీటెయిల్స్, మీ CFMS ID, మీ HRMS ID, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా ఇక్కడ ఇస్తుంది. గతంలో ఇన్ని డీటెయిల్స్ లేవు. అదేవిధంగా మీ ఆర్గనైజేషన్ ID, మీ DDO గారి యొక్క కోడ్, డిపార్ట్మెంట్ నేమ్ ఏమిటి, DDO డిస్క్రిప్షన్ ఏమిటి, తర్వాత ఎంప్లాయీ స్టేటస్ ఏంటి, వర్కింగా రిటైర్డా ఏమిటి అనేది,
అదేవిధంగా మీ యొక్క పొజిషన్ ఐడి కూడా కనిపిస్తుంది. మీ యొక్క పొజిషన్ ఐడి యొక్క డిస్క్రిప్షన్ కూడా క్రింద కనిపించడం జరుగుతుంది. ఇక మీ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీ యొక్క బేసిక్ పే, అలాగే పే బ్యాండ్ అండ్ స్కేల్ ఆఫ్ పే, ఏపీఆర్సీలో ఉన్నారనేది కూడా వివరాలు ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మనకి మై ప్రొఫైల్ సెక్షన్లో ఈ 3 కూడా యాడ్ చేయడం జరిగింది. కింద చూడండి, బ్యాక్ని ఈ యారోని క్లిక్ చేసినప్పుడు మళ్ళీ వెనక్కి వస్తాం. పర్సనల్ ఐడి మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, టచ్ చేయగానే మనకి ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, పాన్ కార్డ్. ఏపీజీఎల్ఐ మీద క్లిక్ చేసినప్పుడు ఏపీజీఎల్ఐ నెంబర్ని ఇక్కడ ఇస్తుంది. దీన్ని ఎడిట్ చేసుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే లోన్ స్టేటస్, అదేవిధంగా న్యూ పాలసీని ఎన్హాన్స్మెంట్, మెచ్యూర్ అయిన పాలసీని సబ్మిట్ చేయడం, ఈ వివరాలన్నీ కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి జీపీఎఫ్. అదేవిధంగా జీపీఎఫ్ వచ్చి మీ జీపీఎఫ్ నెంబరు, మీరు జీపీఎఫ్లో ఉండే జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ నెంబరు, దీన్ని ఒకవేళ మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో కూడా ఇంకా ట్యాబ్స్ యాడ్ చేయవలసిన అవకాశం ఉంది. తర్వాత మీ పాన్ కార్డు యొక్క నంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కరెక్ట్ అయితే మీరు ఎడిట్ చేసుకోకూడదు, లేదా ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తారు. ఇక పర్సనల్ ఐడీస్ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. పర్మనెంట్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే మీ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ లేకపోయినట్టయితే పూర్తిగా వీటిని ఫిల్ చేసి దీనికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్, అంటే మీరు అడ్రస్ ఇచ్చిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమిటి అని చూస్తే అడ్రస్ ప్రూఫ్కి ఇక్కడ మనకి ఏమిస్తాయంటే, ఇక్కడ చూద్దారి ఒకసారి ఫిల్ చేసి నేను చూస్తాను. మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మండల్స్ ఆటోమేటిక్గా పాపులేట్ కావడం జరుగుతుంది. తర్వాత విలేజ్ పాపులేట్ అవుతుంది. ఆ మండలంలో విలేజ్ అయితే విలేజ్, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కేర్ ఆఫ్ అడ్రస్, హౌస్ నెంబరు, అడ్రస్ 1, మీ యొక్క పూర్తి అడ్రస్, నియరెస్ట్ ఎయిర్పోర్ట్, మీకు దగ్గరగా ఉండే ఎయిర్పోర్ట్ ఏంటి, రైల్వే స్టేషన్ ఏంటి ఇవ్వాలి. వీటికి టెలిఫోన్ నెంబర్కి మ్యాండటరీ కాదు, పిన్ కోడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు అడ్రస్ ప్రూఫ్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే చూడండి, ఆధార్ కార్డు అడుగుతుంది, లేదా పాస్పోర్ట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాటర్ ఐడెంటిటీ కార్డు కానీ, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఐడి ఇది కానీ, ఇది స్కాన్ చేసిన పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే, అప్డేట్ చేస్తే మీకు పర్మనెంట్ అడ్రస్ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ అడ్రస్. ఈ కమ్యూనికేషన్ అడ్రస్ కూడా ఇదే మాదిరిగా మొత్తాన్ని కూడా ఫిల్ చేసి కమ్యూనికేషన్ అడ్రస్కి ప్రూఫ్ని పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేయాలి. ఈ విధంగా కమ్యూనికేషన్ అడ్రస్కి సంబంధించిన వివరాలు పర్మనెంట్, కమ్యూనికేషన్ అడ్రస్, టెంపరరీ అడ్రస్. ఇక పర్సనల్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, రీజన్ ఫర్ చేంజ్. ఒకవేళ ఏదైనా చేంజ్ చేయాలి, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకోటి కానీ పేరు, ఇంటి పేర్లో మిస్టేక్స్ కానీ రావడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఈ రీజన్ ఏంటని సెలెక్ట్ చేసుకుని మీరు ఇది సెర్చ్ చేసి అప్డేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి పే స్లిప్. మీ పే స్లిప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే పే స్లిప్ మీద క్లిక్ చేసినప్పుడు పే స్లిప్ వస్తుంది. ఇది మీ అందరికీ తెలుసు, గతంలో కూడా హెర్బ్ యాప్ నుంచి ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నిధి యాప్ నుంచి కూడా అదే విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇక నెక్స్ట్ వచ్చి బ్యాంక్ డీటెయిల్స్. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా హైలైట్ అవుతాయి. అప్పుడు ఎడిట్ చేసుకుని సబ్మిట్ చేయాలి, అప్డేట్ చేయాలి. ఇంకా ఏమన్నా చూసినట్లయితే చూడండి, లీవ్ మేనేజ్మెంట్ అనేది ఇచ్చాడు. మనం ఫస్ట్లో చూసినట్టయితే పర్సనల్ ఈకేవైసీ, లాస్ట్ అంటే పేరు మార్చక ముందు కూడా ఈకేవైసీ ఉంది, ఇప్పుడు కూడా ఈకేవైసీ ఉంది.
వెరిఫై ఆధార్ అండ్ అప్డేట్ మొబైల్ నెంబర్ క్లిక్ చేసినట్టయితే మీ ఆధార్ యొక్క డీటెయిల్ మీ ఫోటోతో సైతంగా మీ మొబైల్ నెంబర్తో ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా చూడండి, ఒకసారి నేను ఆన్ చేశాను, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక లీవ్ మేనేజ్మెంట్, ఇది ఇంకా ఫీచర్స్ యాడ్ చేయాలి. యాన్యువల్ సరెండర్ ఆఫ్ లీవ్స్ ఇచ్చారు. ఇది ఇంకా అప్డేట్ చేయవలసింది కాబట్టి ఈ విధంగా అడగడం జరుగుతుంది. అదేవిధంగా సిపిఎస్, మీరు సిపిఎస్ ఎంప్లాయీస్ అయితే ఇక్కడ సిపిఎస్ని మీరు క్లిక్ చేసి చూసినట్టయితే సిపిఎస్ డీటెయిల్స్ టైర్ 1లో, టైర్ 2లో, టైర్ 3లో ఏ విధంగా ఉంది, అదేవిధంగా మీ ప్రాన్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్. ఇది హోమ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్ నిధి యాప్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. పేరోల్ హెర్బ్ బార్, ఈ హెర్బ్ యాప్ని నిధి యాప్ కింద చేంజ్ చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.